నిండు కడుపుతో ఉన్న దివ్య పరిగెత్తలేక ఆ మాస్క్ వ్యక్తికి దొరుకుతుంది. అతను దివ్యని పట్టుకొని నిండు కడుపు మీద పొడవబోతుండగా సడన్‌గా అడ్డుగా అశోక్ వస్తాడు. ఆ కత్తి అశోక్ కడుపులోకి బలంగా దిగుతుంది. దివ్య అది చూసి షాక్ అవుతుంటుంది. అశోక్ ఆ కత్తి గాయంతో బాధపడుతూ వాడితో ఫైటింగ్ చేస్తుంటాడు. కానీ వాడి బలం ముందు అశోక్ తగ్గుతుంటాడు. దివ్య అది చూసి అశోక్‌ని వదులురా అని వాడిని పట్టుకొని గుంజుతుంటే వాడు దివ్యని విసురుగా నెడతాడు. దాంతో దివ్య వెళ్ళి ఒక బండకి గుద్దుకొని నొప్పులతో బాధపడుతుంటుంది. అశోక్ దివ్య పరిస్థితిని చూసి వాడి మీద కసి తెచ్చుకొని గట్టిగా కొట్టి దివ్య దగ్గరికి వచ్చి నొప్పులు పడుతున్న తన్ని ఒడిలోకి తీసుకొని దివ్య దివ్య అని అంటుంటాడు. ఇంతలో వాడు ఒక ఇనుప రాడ్డుతో అశోక్ తల మీద వెనక నుంచి గట్టిగా కొడతాడు. తలలో నుంచి రక్తం కారుతుంటుంది. దివ్య నొప్పులు పడుతూనే అశోక్ పరిస్థితికి ఏడుస్తుంటుంది. వాడు మళ్ళీ దివ్యని చంపడానికి కత్తితో వస్తుంటాడు. అసలు కథలో ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి.